ఉచిత పథకాలు ప్రవేశపెట్టే పార్టీలతో దేశ ప్రజలు ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అన్నారు. ఉచిత పథకాలు దేశ ప్రగతికి ఆటంకాన్ని కలిగిస్తాయి, ఉచిత పథకాలు మన దేశ భవిష్యత్తుకు మంచిది కాదని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు అవే ఉచిత పథకాలను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టారు. ఏ రేంజ్లో ఉచిత పథకాలను ప్రవేశపెట్టారంటే ఇప్పటి వరకు ఏ పార్టీలు కూడా ఇన్ని ఉచిత పథకాలను ప్రవేశపెట్టలేదని చెప్పేసి మనం భావించవచ్చు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే గౌరవ ప్రధాని గారు 2022లో జరిగినటువంటి పబ్లిక్ మీటింగ్స్లోనే ఉచిత పథకాలపైన చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఢిల్లీలో ఉచిత పథకాలను ప్రవేశపెట్టారు. ఒకసారి మనం ఆ వీడియోను మనం చూద్దాం. నరేంద్ర మోడీ గారు ఉచిత పథకాలపైన ఇంతకంటే ముందు ఏ విధంగా స్పందించారో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. आजकल हमारे देश में मुफ्त की रेवड़ी बांटकर वोट बटोरने का कल्चर लाने की भरसक कोशिश हो रही है. ये रेवड़ी कल्चर देश के विकास के लिए बहुत घातक है. इस रेवड़ी कल्चर से देश के लोगों को और खास करके मेरे युवाओं को बहुत सावधान रहने की जरूरत है. रेवड़ी कल्चर वाले कभी आपके लिए नए एक्सप्रेसवे नहीं बनाएंगे. ఉచిత పథకాలతోటి ఉచిత పథకాలు ఇస్తామనేటటువంటి రాజకీయ పార్టీలు కొత్త రోడ్లను నిర్మించలేవు, కొత్త ఎక్స్ప్రెస్ వేలను నిర్మించలేవు, కొత్త డిఫెన్స్ కారిడార్లను కూడా నిర్మించలేవు. మొత్తానికి ఏంటిదంటే ఈ ఉచిత పథకాలు ఇస్తామనేటటువంటి పార్టీలు దేశ భవిష్యత్తుకు మంచిది కాదని చెప్పేసి ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అప్పట్లో. रेवड़ी कल्चर को देश की राजनीति से हटाना है. ఈ ఫ్రీబీస్ ఉచిత పథకాలు తీసుకొని వస్తామనేటటువంటి పార్టీలను నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆయన గుర్తు చేశారు ఆ రోజు ఆ మీటింగ్లో. అయితే మరి ఈరోజు ఏం జరిగింది, ఇటువంటి పరిస్థితి బీజేపీకి ఎందుకు వచ్చిందో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 400 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి భావించారు. కనీసం ఒక 350 సీట్ల వరకైనా సరే వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నట్టున్నారు. కానీ విషయం ఏంటిదంటే మ్యాజిక్ ఫిగర్ కూడా బీజేపీ పార్టీకి అయితే రాలేదు. ఇది అందరికీ కూడా తెలిసి ఉంటుంది. బహుశా మరి ఒకవేళ ఉచిత హామీలు మనం ఒకవేళ ఇవ్వనట్లయితే ఓడిపోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారో ఏమో మనకైతే తెలియదు. కానీ ఈ విధంగా ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చాలా వరకు ఉచిత హామీలను వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ నేను ఉచిత హామీలు ఏంటిది, సంక్షేమ పథకాలు ఏంటిది, నేను వీటి గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలు ఈ విధంగా పథకాలను ప్రవేశపెట్టాయి. కలర్ టీవీలను ఇవ్వడం కానీ, మిక్సర్ గ్రైండర్లను ఇవ్వడం కానీ, సైకిళ్ళని ఇవ్వడం కానీ, స్కూటీలను ఇస్తామని చెప్పేసి అనడం కానీ, ఇక్కడ ఏది ఉచిత హామీ ఏది సంక్షేమ పథకం అన్న దానికి ఎక్కడ కూడా క్లియర్ కట్గా ఒక గైడ్లైన్స్ అన్నది లేదు. అందుకే ఇక్కడ ఉచిత హామీలు అని చెప్పేసి అంటున్నాను. ఎందుకంటే గతంలో ఆ ప్రభుత్వం పైన, అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, అదేవిధంగా ఇతర ఏ పార్టీలు అయితే ఎక్కువగా ఉచిత హామీలు అయితే ఇస్తారో వాళ్ళందరిపైన కూడా చాలా ఘాటుగా విమర్శలు అనేవి బీజేపీ నాయకులు ఇంతకంటే ముందు చేశారు. ముఖ్యంగా దేశ ప్రధాని గారే స్వయంగా చెప్పారు. మీరు ఇప్పుడు వీడియో కూడా పక్కన చూసి ఉంటారు. సో మరి ఇప్పుడు ఢిల్లీలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా గర్భిణీ మహిళలకు 21,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వస్తే గర్భిణులకు 21,000 ఆర్థిక సాయం, 6 పౌష్టికాహార కిట్లు, ప్రస్తుతం ఇస్తున్నటువంటి మొదటి సంతానం సమయంలో 5,000 రూపాయలు, రెండవ సంతానం సమయంలో 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని, పేద కుటుంబాలకు 500కే వంట గ్యాసు, అదేవిధంగా హోలీ అండ్ దీపావళిలో ఒక్కొక్కటి చొప్పున పండుగల సమయంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తాం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ అమలు, దీనికి 5 లక్షల ఆరోగ్య కవరేజ్, 60 నుండి 70 ఏళ్ల వయోవృద్ధులకు 2,500 రూపాయలు, అదేవిధంగా 70 ఏళ్ల కంటే ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళకు 3,000 రూపాయలు, అదేవిధంగా అటల్ క్యాంటీన్ల కోసం అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనాన్ని కూడా అందిస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా గతంలో ఆ ప్రభుత్వం
ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలను కూడా అమలు పరుస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే గతంలో ప్రవేశపెట్టినటువంటి ఆ ఉచిత బస్సు కానీ ఉచిత కరెంటు కానీ ఇటువంటి పథకాలు వాళ్ళు ఏమైతే ప్రవేశపెట్టారో వాటిని కూడా అమలు పరుస్తామని చెప్పేసి అన్నారు. అయితే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పినప్పుడు వీటిని ఉచిత పథకాలు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇవే ఉచిత పథకాలను నమ్ముకొని ఎలక్షన్లోకి అయితే వెళ్తా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఏంటిదంటే ఇంతకంటే ముందు 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి పథకం అంటే ఇటువంటి పథకమే ఒకటి ఉండింది, అంటే మహిళను ఉద్దేశించి. సో లాడ్లీ బహన్ యోజన మధ్యప్రదేశ్లో అప్పుడు ముఖ్యమంత్రి గారు అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రవేశపెట్టారు. సో లాడ్లీ బహన్ యోజన పథకం అన్నది చాలా సూపర్ హిట్ అయింది. సో మధ్యప్రదేశ్లో బీజేపీ బంపర్ విక్టరీని అయితే మధ్యప్రదేశ్లో అయితే బీజేపీ కైవసం అయితే చేసుకుంది, మధ్యప్రదేశ్లో గెలిచారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి రీసెంట్గా మహారాష్ట్రలో కూడా ఇటువంటి లాడ్లీ బహన్ యోజన అనేటటువంటి స్కీమ్, అంటే మధ్యప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ లాంటిదే ఇక్కడ మహారాష్ట్రలో కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు. మహారాష్ట్రలో కూడా అనుకున్న దానికంటే కూడా ఇంకా భారీ విజయాన్ని అయితే అందుకున్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లో కూడా ఈ ఉచిత హామీలు, అంటే ఉచిత హామీలు అన్నాలో లేక ఇంకేమంటారో ఇక మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే వేరే పార్టీలో ఈ పథకాలను అమలు చేస్తే ఉచిత హామీలు, మరి బీజేపీ కూడా ఇటువంటి హామీలనే ఇస్తామంటే అప్పుడు వాటిని ఏమనాలి, ఉచిత హామీలు అనాలా లేదా సంక్షేమ పథకాలు అనాలా? ఇంకేంటిదంటే అన్ని రాజకీయ పార్టీల యొక్క లక్ష్యం ఒకటే, ఎలాగైనా సరే ఎలక్షన్స్లో గెలవాలి, ఇది మాత్రం గ్యారెంటీ. అదేవిధంగా నేను గతంలో కూడా చాలా వీడియోలు చేశాను. మహారాష్ట్రలో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి వీడియో నేను చేయడం జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది. అదేవిధంగా ఢిల్లీలో కూడా బీజేపీ గెలవబోతుందని చెప్పేసి కూడా రీసెంట్గానే వీడియో అయితే చేశాను. అంటే మేనిఫెస్టో రాకంటే ముందే ఢిల్లీలో ఉండేటటువంటి గ్రౌండ్ రిపోర్ట్ గురించి నేను వీడియో చేయడం అయితే జరిగింది. ఢిల్లీలో కూడా బీజేపీ గెలిచేటటువంటి అవకాశాలు అయితే చాలా క్లియర్గా అయితే ఉన్నాయి. అదేవిధంగా గత లోక్సభలో జరిగినటువంటి లోక్సభలో రాష్ట్రాల వారీగా కూడా చెప్పాను, తెలంగాణలో ఎన్ని బీజేపీ సీట్లను బీజేపీ గెలుచుకుంటుంది నియోజకవర్గాలతో సహా చెప్పాను. అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్ని సీట్లను ఏ నియోజకవర్గాల్లో గెలవబోతుందో కూడా చెప్పాను. దాదాపుగా మనం చెప్పినటువంటి అన్ని అంచనాలు కూడా చాలా క్లియర్ కట్గా అవన్నీ కూడా సక్సెస్ అయితే అయ్యాయి. సో మొత్తానికి ఏంటిదంటే ఇప్పుడు ఢిల్లీలో అయితే రాజకీయం అయితే చాలా రసవత్తరంగా అయితే మారబోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు వేరే పార్టీలు ఇస్తే వాటిని ఉచిత పథకాలు అని చెప్పేసి అన్నారు. అండ్ ఆ ఉచిత పథకాల వల్ల దేశ శ్రేయస్సుకు అది మంచిది కాదని చెప్పేసి అన్నారు. మరి మొత్తానికైతే బీజేపీ కూడా ఇప్పుడు ఉచితాలు ఇస్తామని చెప్పేసి అంటుంది. మరి ఇది ఢిల్లీకే పరిమితమా లేక త్వరలో జరగబోయేటటువంటి బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాలను అమలు చేస్తారా, మనం చూడాల్సినటువంటి. మొత్తానికి వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు మీ యొక్క అభిప్రాయాన్ని దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.